దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వైకోని రీతిగా ఆయన నామమును కనపరచడానికి చక్కటి విలువైన శ్రేష్టమైన అనుకూల సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. అందును బట్టి దేవుని పరిశుద్ధ గణనామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులకు, స్నేహితులకు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆధ్యాత్మికంగా బలపడుతూ నన్ను ప్రోత్సహిస్తున్న అందరికీ యేసయ్య ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అందుబాటు పాలుభక్షులై వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెనలు పొందుకోండి. బైబిల్ దగ్గరలో ఉన్నాయి కదా, తెరచి చూడండి. లేని పక్షాన చదువుతున్న మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 1వ వచనాలను చదువుతా ఉన్నాను. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు హృదయించును గాక. ప్రార్థన చేద్దామా? మహోన్నతుడ మీకు వందనాలు, సర్వాధిపతి స్తోత్రాలు, సర్వశక్తిమంతుడ మీకు వందనాలు. ఆధ్యాత్మికమైనటువంటి ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది విడలు ఆధ్యాత్మిక మేలు పొందుతూ అనుదినము నిన్ను స్తుతిస్తుంటుండగా మీరు ఇస్తున్న కృప, కనికరము, కాపుదల కొరకు వందనాలు. నిశ్చితమైతే ఈ దినం కూడా కృప దయచేయండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషపడలేదా? ఇక్కడ పలికిన మాటలు ఎవరు మాట్లాడారు అనేది చాలా స్పష్టంగా మనకి ప్రారంభంలో అర్థమైపోతుంది. యేసు ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువారు తన 12 మంది శిష్యులకు చెప్పిన తర్వాత అక్కడి నుంచి ప్రకటించడానికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అక్కడ మాట. పిల్లలు గమనించండి, యేసు ప్రభు వారిని నమ్మిన తర్వాత విశ్వాసులుగా మార్చబడి సంఘ సభ్యులుగా చేయబడిన తర్వాత క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన తన యొక్క మాటలను ప్రకటించడానికి, బోధించడానికి పంపిస్తూ ఉంటాడు. అయితే ఆయన మనను ఎక్కడికి పంపిస్తాడో అక్కడకు మనతో పాటు ఆయన కూడా వస్తాడు. దేవుడు మనలను బయలుదేరి వెళ్ళమని చెప్పిన తర్వాత మనము వెళ్లకుండా అక్కడే ఆగిపోయినట్లయితే, లేకపోతే ఇంట్లోనే ఉండిపోయినట్లయితే, మన బంధుమిత్రులను, కుటుంబాలను, మనం ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళకపోయినట్లయితే, దేవుడు నిన్ను వెళ్ళమన్న స్థలములో ఉన్న వారికి ఆయన యొక్క బోధనలను, ఆయన మాటలను దూరం చేసిన వారం అవుతాం. దేవునికి విధేయులమై ఆయన పంపించిన స్థలానికి మనం వెళ్ళినట్లయితే ఆయన కూడా మనతో పాటు వచ్చి వారికి బోధిస్తాడు. అక్కడ మాట్లాడాల్సింది మనం కాదు, మన ద్వారా ఆయన మాట్లాడతాడు. ఆ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఒకవేళ దేవునికి అవిధేయులమై మనం వెళ్ళకపోతే దేవుని మార్గాలను మనము అడ్డుకున్న వారం అవుతాం. ఏమండి, గమనించాలి. దేవునితో వాదించడం మొదలు పెడుతూ ఉంటాం కొన్నిసార్లు మనం. అలాంటి పరిస్థితులను ఒకసారి మనము గమనించాలి. మనము మన విధులను ఏవి విధులని మనం భావిస్తున్నామో, యేసుప్రభు వారు నీకు ఇచ్చిన ఆజ్ఞలతో గనక వాటిని పోటీకి నిలబెట్టినట్లయితే, పోటీకి పెట్టినట్లయితే అవి ఏమాత్రం కూడా నిలబడగలదా? ఎప్పుడైతే మన యొక్క సొంత ఆలోచనలను, మన పనులను దేవుని ఆజ్ఞలకు రెండిట్లకి పోల్చి చూడడానికి ఇష్టపడినప్పుడు మన యొక్క సొంత ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి దేవుని ఆజ్ఞల ముందు ఏమాత్రం కూడా నిలబడలేవో గమనించాలి. పిల్లలు, మనము ఆయన ఆజ్ఞల పట్ల చూపాల్సిన విధేయత ముందు మన విధులు, మన పనులు, మన సొంత ఆలోచన ఏది కూడా నిలబడలేవు. ఆయన నన్ను వెళ్ళమన్నాడు కానీ నేను చేయవలసిన పని ఇక్కడే ఉంది అని మనము ఒకవేళ ఆయనతో గనక చెప్పినట్లయితే ఆయన బోధలు ఏవైతే ఉన్నాయో, ఆయన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సరిగా నమ్మడం లేదని అర్థం, లేక అర్థం చేసుకోవట్లేదని అర్థం. ఆయన మనల్ని ఎక్కడా బోధించవద్దు అని చెప్పాడు, అక్కడే ఆయన బోధిస్తాడు. అంటారు కదా, ఏలినవాడా నీకు పర్ణశాలకు అడ్డుదమా అంటాడు, చెప్తాడు పేతురు. ఇతరుల జీవితాల్లో దేవుడు నెరవేర్చాల్సిన కార్యాన్ని మనమే నెరవేర్చాలని కుతూహల పడిపోతూ ఉంటాం, చూపిస్తున్నాం.
ఒకవేళ మనమే ఆదేశాలు ఇస్తూ హడావిడి చేస్తూ మరి దేవుడిని దగ్గరకు రానివ్వడం లేదు, ఏమండి గమనించి మనం మౌనంగా ఉండి మన ఆత్మలను అప్రమత్తం చేయడం నేర్చుకోవాలి. రూపాంతర కొండ మీద పేతురు అన్నట్టుగా నీకు మోషేకి ఏలియాకి 3 పర్సనలు కట్టేస్తానంటాడు. ఏమండి అంటే తన యొక్క సొంత ప్రక్రియను అక్కడ పెట్టి దేవునిని దూరం చేయాలనే ఆలోచన. ఈ రోజుల్లో చాలా సందర్భాల్లో మనం కూడా అలాంటి పని చేస్తూ ఉంటాం. గమనించలేరు. మనము దేవుని కుమారుడును మన రక్షకుడునైనటువంటి యేసు ప్రభు వారి గురించి ఏమంటే బోధించాలని ఆయనకు ఉపదేశం. ఆయన మన ప్రార్థనా సమయాన్ని రూపాంతరపు కొండలుగా మార్చాలని అనుకుంటా ఉన్నాడు మన జీవితంలో. దేవుని కార్యాలు, దేవుని క్రియలు మన ఊహకు అందవు, ఏమండి ఆయన కార్యాలు మన ఆలోచనలకు ఏమండి మన యొక్క అంచనాలకు భిన్నంగా ఉంటాయి, ఎంతో ఎత్తుగా ఉంటాయి విషయాన్ని గమనించాలి. ఆయన మనల్ని కనిపెట్టండి అని చెప్పినప్పుడు తన కార్యాలను జరిగిస్తాడు. మీరు పైనుండి శక్తి పొందు వరకు నిలిచి ఉండని చెప్పాడు శిష్యులతో. ఏమండి కీర్తనకారుడు అంటాడు యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుమంటాడు. మనము కనిపెడుతూ ఉన్నప్పుడు ఆయన తప్పకుండా మన జీవితంలో తన కార్యాలు జరిగిస్తాడు. అయితే మన గురించి మనమే విచారపడుతూ ఆధ్యాత్మిక విషయంలో రొసరొసలాడిపోతూ ఏం చేయాలో అగమ్య గోచరంగా ఉందని బెంగతో కాలం గడపొద్దు. ఎందుకో తెలుసా, దేవుని కొరకు కనిపెట్టి ఉన్నప్పుడు మన భావోద్వేగాలు మన అదుపులో ఉండాలి. ఉంచుకోగలుగుతున్నామా? యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుము అని చెప్పేసి నేను ఒక వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కనుక ఉదయకాలం పిల్లరా, కనిపెట్టి ఉండడం అంటే ఏమండి ఇలా చేతులు ముడుచుకుని ఖాళీ కూర్చోవడం కాదండి. కనిపెట్టడం అంటే దేవుడు మనకు అప్పగించిన పనిని మనం ఎలా చేయాలో నేర్చుకోవాలి. కనుక దేవుని మార్గాలను తెలుసుకోవాలని ప్రయత్నం చేయాలి. అవి మార్గం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా. అయితే మనం వీటిని గుర్తించే ప్రయత్నం చేయట్లేదేమో, అందుకొరకే ఆయన మార్గాలను తెలుసుకోవాలని చెప్పి ఈ రోజు ఉదయకాల సమయంలో దేవుని వాక్యంతో మాట్లాడు. కనుక మరి ఈ మాటలు బట్టి మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, విశ్వాస జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం అనేది గమనించి పరిశుద్ధాత్మ సహాయంతో వాటి నుండి విముక్తి పొంది దేవుని ఆజ్ఞలకు అనుగుణంగా నడుద్దాం. దేవుడి మాటలు మనకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, సర్వాధికారి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉచితమైన అపారమైన కృపలో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సమస్తమైనటువంటి దీవెనతో నింపి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనుదినం కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయనా నీ సన్నిధి మాతో ఉంచి బలపరచుకు స్తోత్రాలు. ఈ దినము నీ మాటలు వెత్తబడ్డాయి. ఆత్మ ద్వారా నడిపింపుతో ఆ మాటలు మేము విన్న ప్రతి మాట ద్వారా మమ్మల్ని మేము మలుచుకొని మీ మార్గాలను తెలుసుకుని వాటిలో ప్రయాణించేటువంటి సహాయమును కాపుదల ఇచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బిడ్డలందరినీ దీవించండి. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.